అందరికీ నమస్కారం. కన్నప్ప సినిమా మరి గత వారం శుక్రవారం నాడు రిలీజ్ అయిన సినిమా మంచి హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ప్రధానంగా ఏంటంటే ఈ సినిమాలో రైటర్ పనితనం అనేది కనిపిస్తుంది. మరి ఈ సినిమాకి రైటర్గా పనిచేసిన తోటప్రసాద్ గారు ఈరోజు మన గెస్ట్గా ఉన్నారు. అంటే ఈ సినిమా సక్సెస్ వెనకాల అసలు రచయితల పాత్ర ఏంటి, అసలు ఎంతమంది రచయితలు పనిచేశారు, ఆయన పాత్ర ఏంటి? ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది ఈ సినిమాకి రైటర్స్ విషయంలో. టైటిల్స్ కార్డులు పడిన పేర్లు చూస్తే తోటప్రసాద్ గారి పేరు విష్ణు గారు ప్రముఖంగా పేర్కొన్నారు కాబట్టి ఈరోజు ఆయన ఆహ్వానించారు మన స్టూడియోకి. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే హేమసుందర్ గారు. సార్, కన్నప్ప ఇంత సక్సెస్ అయినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకైతే ఆ సెకండ్ హాఫ్లో వచ్చిన డైలాగుల్లో కానీ స్టఫ్ అనేది కనిపించింది. నాకు ఆ క్లైమాక్స్లో సన్నివేశాలు నచ్చడానికి ప్రధాన కారణం కూడా డైలాగ్స్ అని నేను అర్థం చేసుకోగలను ఒక రైటర్గా కూడా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సినిమాకి సోల్ అనేది భక్తి. ఆ భక్తి ఏదైతే అందరూ చాలామంది కూడా లాస్ట్ 1 hour 1.5 hour ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నారు. సో దానికి కారణం ఏంటి, కథలో సోల్ ఏదైతే ఉందో అది ఆ పార్ట్లో వచ్చింది. సో ఆ సీన్స్లో ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాన్వర్సేషన్స్, డైలాగ్స్ అంతే బలంగా అంతే ఎఫెక్టివ్గా వస్తాయి. అది కారణం. ఈ సినిమా టైటిల్ కార్డ్స్లో చాలామంది రైటర్స్ పేర్లు పడినాయండి. అసలు వాళ్ళకి మీకు ఉన్న తేడా, మీ పాత్ర ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి? అంటే ఇప్పుడు ఒక మాట ఏంటంటే, కన్నప్ప అనేది విష్ణు గారి బేబీ, మేమందరం ఆయాలం పాల డబ్బాలం. అంటే ఇది విష్ణు గారి చిరకాలపు స్వప్నం. ఆయనకి ఒక 7-8 ఏళ్ల క్రితం తనికెళ్ళ భరణి గారు కన్నప్ప ప్రపోజల్తో వస్తే భరణి గారు అనుకున్న కన్నప్ప వేరు, విష్ణు గారు దాన్ని చూసిన కన్నప్ప వేరు. ఇప్పుడు కన్నప్ప అనేది చరిత్రలో జరిగిన నిజ సంఘటన. అందువల్ల కన్నప్ప అనే ఒక ఆటవికుడు, వేటగాడు, మాంస నైవేద్యం పెట్టాడు, వాయులింగం నుంచి కళ్ళమ్మట నెత్తురొస్తే దాన్ని నేత్రదానం చేశాడు. ఇది అందరికీ తెలిసింది. సో ఇది ఎవరైనా స్ఫూర్తి తీసుకుని దాని మీద కథ రాయొచ్చు. సో దాన్ని వేరే స్పాన్లో చూసి ఈ జనరేషన్ నచ్చేలా చెప్పాలి విష్ణు గారు చేసిన ప్రయత్నానికి నేను మిగిలిన వాళ్ళు తోడయ్యాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేశారు అనేది నేను చెప్పడం భావ్యం కాదు. నేనేం చేశానంత వరకు నేను చెప్పగలను. ఓకే, మీరేం చేశారో చెప్పండి. ఒకటి ఏంటి అంటే, కన్నప్ప సినిమా అన్ని భాషల్లో, కన్నడంలో 2 సార్లు, తమిళంలో 1 సారి, హిందీలో 1 సారి, తెలుగులో 2 సార్లు వచ్చింది. మొత్తం 6 సార్లు వచ్చింది. 6 సార్లు మీరు చూసిన కథని మళ్ళీ కొత్తగా చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదటి ప్రయత్నం ఏంటి అంటే, ఇది ఒక హిస్టారికల్ ఐడెంటిసిటీ ఇవ్వాలని మేము చేసిన ప్రయత్నం. అంటే ఇది నిజంగా మన తెలుగు నాట కాళహస్తి సమీపంలో ఉడుమూరు ప్రాంతంలో జరిగింది. ఉడుమూరు కన్నప్ప అనేది అందరికీ తెలిసింది. సో కన్నప్ప గుడి శ్రీకాళహస్తిలో ఉంది. సో ఈ కథ ఏ కాలంలో జరిగింది, కన్నప్ప గురించి కొత్త ఆధారాలు ఏం దొరుకుతాయి అంటే, అందరూ కన్నప్ప కథని గురించి మనం తెలుసుకుంది దోర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం నుంచి స్ఫూర్తి చెందారు. కానీ దానికన్నా ముందు బసవ పురాణంలో తెలంగాణ చెందిన పాల్కూరి సోమనాథుడు ఉడుమూరి కన్నప్పని రాశాడు. దీనికన్నా ముందు ప్రస్తావన ఉందా అని అనుకుంటున్నప్పుడు మా ఫాదర్ తోట రామారావు గారు నాకు చిన్నప్పుడు చాలా పురాణాల భాగవతాలు నేర్పించారు. ప్రతి మహాశివరాత్రికి కార్తీక మాసంలో ఆయన నా చేత శివానంద లహరి ఆయన చదువుతూ నాకు నేర్పిస్తూ అర్థాలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే కడపకి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది శివతాండం ఉంటుంది. ఆడెనమ్మా శివుడు పడెనమ్మా భవుడు అనేది. ఇవన్నీ కూడా నాకు కంటతో నేర్పిస్తుండేవాడు మా నాన్నగారు. సో ఆ శివానంద లహరిని నేను మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు శివానంద లహరిలో 63వ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు తినడు గురించి రాశారు. అదేంటి అంటే, మార్గావర్గిత పాదుక పశుపతి రంగస్య కూర్చాయతే గండూషాభి నిషేచనం పునరివో దివ్యాభిషేకాయతే కించిత్ మాంసశేష కబళం నవ్యోపహారాయతే కిం నా భక్తి కరోత్కరో వనచరో భక్తవతాంసాయతే అనేది ఆది శంకరాచార్యుల వారు రాసిన ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, ఆ శివలింగం మీద ఉన్న నిర్మాల్యం అంటే అంత మునుపు పూజ చేసిన పూలు కావచ్చు అలాంటివన్నీ ఉంటే తన కాలి చెప్పుతో వాటిని తొలగించాడు. అది ఆయనకి ఎలాగుంది అంటే, ఒక వింజామరతో వీచినట్టుగా తన శుభ్రం చేసినట్టుగా పరమేశ్వరుడు పులకించిపోయాడు అనేది ఆది శంకరాచార్య వారు రాసింది. అలాగే గండూషాభి నిశేషణం అంటే తన పుక్కిటి నోటితో ఆ నీళ్లు పుక్కిలిస్తుంటే ఇంతవరకు విశ్వంలో ఎవరి చేయని ఒక గొప్ప అభిషేకం చేస్తున్నాడే వీడు అని పరమశివుడు ముగ్ధుడయ్యాడు అనేది 2వ వాక్యం. అలాగే కొంచెం ఎంగిలి చేసిన మాంసాన్ని ఆహారంగా సమర్పిస్తే ఆ అడవి మనిషిని భక్తుల్లోకల్లా మహా అగ్రగేసుని చేశావని చెప్పి ఆది శంకరాచార్యులు తిన్నని స్తుతించారు. ఇది 7వ శతాబ్దంలో రాశారని మనకు తెలుస్తుంది. అది కూడా ఆది శంకరాచార్యులు దేశం అంతటా పర్యటిస్తూ శ్రీశైలం వచ్చినప్పుడు
శ్రీశైల మల్లికార్జునుని సేవిస్తూ ఆయన కొన్ని రోజులు అక్కడ బస చేశారు. బస చేసినప్పుడు శ్రీశైల మల్లికార్జున సన్నిధిలోనే శివానంద లహరి రాశారు ఆయన. అప్పుడు శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన శ్రీకాళహస్తిలో జరిగిన కన్నప్ప కథ వినుంటారు. ఓకే. ఆ కన్నప్ప ఒక ఆటవికుడు ఎంత మహాభక్తుడో ఆయన స్తుతించి తన కావ్యంలో మొట్టమొదటిసారి పొందుపరిచాడు. ఇది కన్నప్ప గురించి మొట్టమొదట మన దొరికిన చారిత్రక ఆధారం. ఓకే. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారైన ఆయన్ని మనం కులానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయకూడదు. అది చాలా అపరాధం, అపచారం. ఆయన షణ్మత స్థాపకుడు. అంటే దేశంలో మా పద్ధతి గొప్పది, మా సంప్రదాయం గొప్పది అని కొట్టుకునే రోజుల్లో ఆయన దేశమంతటా తిరిగి 6 రకాల మత సంబంధించిన సంప్రదాయాలను నెలకొల్పి అందరి మధ్య మత సామరస్యం నెలకొల్పి హైందవ ధర్మాన్ని నిలబెట్టిన మహాగురువు ఆయన. ఆయన ఒక ఆటవికుడైన తిన్నడు గురించి స్తుతించాడు. అది హిందూ ధర్మంలోని గొప్పతనం. ఇంకొకటి, మన హైందవ ధర్మం ఎంత గొప్ప, హైందవ ధర్మంలో కులం లేదండి. మన ధర్మం, ఆచారం, భారతీయ సంప్రదాయం గొప్పది. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు తిన్నడు గురించి ఎలా స్తుతించారో ఆదికవి వాల్మీకి ఒక ఆటవికుడు. ఆయన విష్ణు అంశ అయిన శ్రీరాముడి గురించి, రావణ బ్రహ్మ గురించి రామాయణం రాశాడు. వాళ్ళ కులాలని బట్టి రాయల, వాళ్ళ వ్యక్తిత్వం గుణగణాలను బట్టి ఆదిశంకరాచార్యులు తిన్నను స్తుతించారు. వాల్మీకి రాముణ్ణి, రావణ బ్రహ్మని గురించి కథ రాశాడు. ఇది మన భారతదేశంలో గొప్పతనం. శంకరాచార్య గారు వర్ణించినట్టుగా సినిమాలు అలా చూపిస్తే ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు ఎంగిల్ మాంసం పెట్టడం కానీ, పుక్కెట్ నీళ్ళతో అభిషేకం చేయటం కానీ. అంటే జనాలకి దురదృష్టం ఏంటి అంటే మన మూలాలు తెలియదు, మన చరిత్ర తెలియదు, ఇతిహాసాలు తెలియదు. ఇది ఆదిశంకరాచార్యులు ఎంత స్పష్టంగా రాశారు. దూర్జటి రాశాడు, పాల్కూరి సోమనాథుడు రాశాడు. అయినప్పటికీ జనం అంగీకరించట్లా. అంటే ఇంకొక విషయం ఏంటంటే నార్త్ ఇండియాలో కొంతమంది శ్రీకాళహస్తి చెందిన కథ, కన్నప్ప కథ తెలియదు. పుక్కిటి నీళ్లు పుక్కిలించాడంటే శివలింగం మీద తన నోట్లో నీళ్లు పోస్తాడా అని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇక్కడ దాన్ని ఒక కాంట్రవర్సీ చేసి మాట్లాడారు. ఇంకొకటి అంటే విష్ణు గారు మొట్టమొదటి నుంచి కూడా ఇదంతా నేను మొట్టమొదటిసారి విష్ణు గారి కథ రాసుకున్నప్పుడు నేను వేరే ప్రాజెక్ట్లో ఆయన కనెక్ట్ అయ్యాను. మా ఇద్దరి మధ్య కన్నప్ప వచ్చినప్పుడు నేను చెప్పా, శివానందలో చెప్పినప్పుడు ఆయన దీని గురించి నాకున్న ఆసక్తి తెలుసుకుని ఆయన నన్ను ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించారు. ఆయన మొదటి చెప్పింది ఏంటి అంటే కాలి చెప్పుతో శివలింగం మీద కాలి చెప్పు పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మన సినిమాలో వద్దు. రాసి ఉండొచ్చు, ఆది శంకరాచార్య రాసి ఉండొచ్చు, దూర్జట్ రాసి ఉండొచ్చు, మనం శివుడికి అలా అపచారం చెయ్యొద్దు అనేసి ఆయన ఫిక్స్ అయ్యారు. కాలే పెట్టారు ఏకంగా. మరి మిగిలిన చోట కాలి చెప్పుతో ఇప్పుడు కృష్ణరాజు గారు యాక్ట్ చేసిన భక్త కన్నప్పలో కానీ, రాజ్కుమార్ గారు యాక్ట్ చేసిన శ్రీకాళహస్తి మహత్యంలో కానీ ఈ షాట్ ఉంటుంది. కాలి చెప్పుతో తీసేసింది ఆ పూలు. కానీ ఈ సినిమాలో షాట్ లేదు. ఇప్పుడు ఒక కన్ను తీసి ఇంకో కన్ను పెట్టడానికి కోసం గుర్తు కింద ఒక కాలు పెట్టాడు. అవును. ఇప్పుడు కన్నప్ప విగ్రహం స్టేచర్ అంటే ఎక్కడ చూసినా అదే పోస్చర్ ఉంటుంది. సో అక్కడ అదే తప్పనిసరి. ఒకవేళ అది అవకాశం ఉండుంటే అది కూడా వద్దును ఉండేవాడేమో విష్ణు గారు. బట్ ఈశ్వరుడి మీద కానీ మన హైందవ సాంప్రదాయంలో వాళ్ళకున్న భక్తి విశ్వాసాలు అలాంటివి, అందువల్ల అది వద్దు అన్నారు. అలాగే పుక్కిడి నీళ్ళు పుక్కిలించడానికి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే సినిమాలో షార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాంసం నైవేద్యం పెట్టడం అనేది ఎవరు కాదనలేని అంశం. అది జరిగింది. దానివల్లే కదా ఇంత ఆ అర్చకుడికి తన మీద ఆగ్రహం వచ్చింది. దూర్జట్ రాసిన కావ్యంలో ఉంది. అందువల్ల అది సహజం. మొత్తానికి మీరు రీసెర్చ్ వర్క్ చేశారు, స్టార్టింగ్ చాలా చేశారు దానికి సంబంధించి, అంతా బాగుంది. కానీ ఇక డైలాగుల పరంగా సినిమాలో చెప్తే క్లైమాక్స్ దాదాపు ఒక 40 minutes క్లైమాక్స్లో డైలాగులు అనేవి చాలా పేలినాయండి. అంటే ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావటం ఒకటి, తర్వాత మోహన్ బాబుకిను విష్ణుకి మధ్యలో ఆ సంవాదం ఒకటి డైలాగ్స్ పరంగా. మీరు అంటే ఆ తరహాలో రాయాలని అది రాసింది మీరైనా అనుకుంటున్నాను నేను. అత్యధిక శాతం నేనే రాశాను సార్. అంటే ఈ మాట చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. కన్నప్ప సినిమాకు సంబంధించి నాకు అత్యంత సవాలుగా నిలిచిన సన్నివేశం ఏదైనా ఉంటే మోహన్ బాబు గారు ప్రభాస్ గారి మధ్య సాగే సంభాషణ. విష్ణు గారు మొదటి నుంచి కూడా అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ పోషన్ రుద్ర క్యారెక్టర్ డిజైన్ చేసింది ఆయనే. మీరన్న నీకు పెళ్ళయిందా అయితే తెలిసి ఉండేది కూడా విష్ణు గారి కాయినింగ్. ఓకే, విష్ణు గారి డైలాగ్. ఇప్పుడు నేను అనుకోండి ఒక రైటర్గా నేనేం చేస్తానంటే ప్రభాస్ గారి మీద పర్సనల్ జోక్ వేయచ్చా లేదా నేను సంశయిస్తాను. బట్ విష్ణు గారికి ప్రభాస్ గారితో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆయన అర్థం చేసుకుంది కాబట్టి ఆ డైలాగ్ సైజ్ చేసింది, రాసింది, కాయినింగ్ చేసింది విష్ణు గారు. అందుకే థియేటర్లో అంత బాగా పేలింది. తర్వాత మిగిలిన కాన్వర్సేషన్ విషయం వస్తే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మోహన్ బాబు గారు ప్రభాస్ గారికి బయట ఒక పర్సనల్ బాండింగ్ ఏర్పడింది. ఇద్దరు బాబా అని పిలుచుకుంటారు. బుజ్జిగాళ్ళలో వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ విపరీతంగా వర్కౌట్ అయింది. సో ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆ మ్యాజిక్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. చిన్న ఫన్ ఉండాలి, ఆయన టీచ్ చేసినట్టు ఉండాలి, ఎట్ ది సేమ్ చాలా డెప్త్ ఉండాలి.
అంటే విష్ణు గారు చాలా చాలా మొదటి నుంచి సన్నివేశం గురించి నాకు పర్టికులర్గా చెప్తుండేవాళ్ళు. మోహన్ బాబు గారు యాక్ట్ చేసిన నల్లరి మొగుడు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అవును. నా పాట పంచామృతం అన్న సాంగ్ ఉంటుంది. మోహన్ బాబు గారికి నగేష్ గారికి మధ్య. నగేష్ గారు శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, మోహన్ బాబు గారు మామూలుగా ఒక గాయకుడు. ఈయన పాడుతున్న కొద్దీ ఆయన తగ్గి అభినందిస్తారు. నాకు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ కావాలి. మోహన్ బాబు గారు పోషించిన మహాదేవ శాస్త్రి పాత్ర అగస్త్య వంశ సంజాతుడు, అంటే అగస్త్య వంశంలో పుట్టినవాడు. వాయులింగా ఆయన తరతరాలుగా వంశపారంగా పూజిస్తున్న ఒక మహాభక్తుడు, అర్చకుడు. ఆయన్ని ఒక రుద్రా పాత్ర వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఈయన దాని తగ్గ ధీటైన సమాధానాలు చెప్పాలి, ఆడియన్స్కి అర్థం కావాలి. ఇది నాకు చాలా టఫ్ జాబ్. దీని గురించి నేను చాలా వెర్షన్లు రాశా, ఓకే, చాలా పుస్తకాలు చదివా. అంటే సినిమా రిలీజ్ ఇంకా థియేటర్లో ఉంది. ఇక్కడ మళ్ళీ నేనేంటంటే మా నాన్నగారికి ఎంచుకోవాలని చెప్పాల్సింది పాణిని వ్యాకరణం అని ఒకటి ఉంటుంది. అంటే భాష ఎలా పుట్టింది, ఒక్కో పదం ఎలా పుట్టింది, ఒక్కో అక్షరం ఎలా పుట్టింది అని అందులో ఉంటుంది. దాని గురించి కూడా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు. నేను పండిత పుత్ర పరమ సొంట టైపు. నేను నేర్చుకున్నది కొంత, మా నాన్నగారి దగ్గర తెలుసుకున్నది చాలా ఎక్కువ. సో అందులో పాణిని వ్యాకరణంలోది ఆ సీన్లో పెట్టాను నేను. మీరు ఆ సినిమా కాన్వర్సేషన్ చూస్తే భాష ఎలా పుట్టింది, ఎవడు పుట్టించాడు, నీ తాత ముత్తాత అని ప్రభాస్ అడుగుతారు. దానికి మోహన్ బాబు గారు సమాధానం చెప్తారు. ఇది చాలా చాలా అంటే ఇంకా షూటింగ్ ప్రారంభంగా ఉంది. నేను ఆ పుస్తకాలన్నీ చదువుతూ గుర్తు చేసుకుని మోహన్ బాబు గారికి ఫస్ట్ ఈ డైలాగ్ పంపించా. అంటే ఈ టాపిక్ పంపించా. సార్ ఇది ఈ టాపిక్, దీని మీద ఇలా మాట్లాడతా అంటే చాలా అద్భుతం ప్రసాద్ అని ఆయన అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత చాలా శివతత్వాలు విన్నా. ఇప్పుడు ప్రభాస్ అడిగేది ఒకటి ఉంటుంది, నువ్వు ఇలా అభిషేక జలం ఇలా ఉంది లేక ఇలా ఉంది అని మాట్లాడే టాపిక్. నేను సినిమా డైలాగ్ పూర్తిగా రివీల్ చేయట్లేదు, సినిమా చూస్తే పూర్తిగా అర్థం. దానికి కారణం, దానికి మూలం ఏంటంటే బాలమురళీకృష్ణ గారు ఆలపించిన ఒక శివతత్వం. ఆ శివతత్వం పాటను నేను చాలాసార్లు విని హీరో విష్ణు గారు పంపిస్తే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఈ కంటెంట్ మనం వాడదాం అంటే ఆ కంటెంట్ని నేను ప్రభాస్ గారు డైలాగ్గా మార్చాను. అలాగే ఒక పట్టు వస్త్రాల గురించి ఒకటి ఉంటుంది. ఆ దాని గురించి నాకు ఇన్స్పిరేషన్ వేటూరు గారు రాసిన ఒక పాట, పట్టు పురుగు జన్మ ధన్యమైందమ్మా అంటే ఏదో సినిమాలో రాశారు సాంగ్. అవును, సీతాకోచిలుగా అనుకుంటా. సో ఇలాంటివన్నీ నేను చాలా చదివి ఇన్పుట్స్ తీసుకొని ఆ సీన్ రాశాను. ఆ సీన్ అనేది సినిమా మొత్తానికి చాలా టఫెస్ట్. అంటే ఒకవైపు ఈయన చాలా మహాపండితుడు, ఈయన సమాధానం చెప్పని ప్రశ్న ఉండదు, తెలియని శాస్త్రం ఉండదు. ప్రభాస్ గారి పాత్ర అడిగే వాటికి చాలా అథెంటిక్గా ఉండాలి, ఈయన సమాధానం చెప్పని పరిస్థితి ఉండాలి. దీని గురించి ఎంతో తెలుసుకుని కానీ ఎన్నో ఫిల్టర్ చేసుకుని కానీ రాయలేం. ఇది నాకు సినిమా మొత్తానికి చాలా టఫెస్ట్ సీన్ కింద ఫీల్ అయింది. అలాగే మోహన్ బాబుకిను మళ్ళీ విష్ణుకి మధ్యలో ఎలా పుట్టావు అనే దాని మీద డైలాగులు ఉంటాయి కదా. అది క్లైమాక్స్లో ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఆడడం అనేది చాలా డిస్కషన్ నడిచాయి. అంటే మోహన్ బాబు గారి పాత్ర ఇతనేమో అమాయకుడు, ఆటవికుడు, ఇతనికి ఏం తెలుసు దేవుడి గురించి భక్తి గురించి అనేది మహాదేవ శాస్త్రి పాత్ర ప్రశ్న. సో ఇతను అడగాలి ప్రశ్నలు, దానికి సమాధానం చెప్పాలి. దాని గురించి ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఏం చెయ్యాలి, ఇది చాలా కాలం పాటు చర్చించాం. పరుచూరి గోపాలకృష్ణ గారు మహాభారత లక్ష ప్రశ్నలు లాంటివి మాట్లాడాలా, ఇతనికి తెలుస్తే, ఇతను అర్జునుడు కాబట్టి, అర్జునుడు అంశ కాబట్టి ఇలాంటి మాట్లాడచ్చు అని. బట్ అవన్నీ కాదనుకుంటూ చివరికి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు దానికి ఒక ఆన్సర్ చెప్పాడు అతను. ఆ తర్వాత పుట్టుక గురించి ఒక ప్రశ్న అడిగాడు. అంటే ఇప్పుడు మనుషులందరూ కూడా వాళ్ళ పుట్టుకల్ని కులాల వారిగా లెక్కలేసుకుంటున్నారు, మతాల వారిగా లెక్కలేసుకుంటున్నారు. దాని గురించి ఏం సమాధానం చెప్పాలి? ఇది అతను విష్ణు గారు చెప్పింది ఒకటి ఏంటంటే, ఆయన ఒక ప్రశ్న అడిగాడు మహాదేవ శాస్త్రి పాత్ర, నేను సమాధానం చెప్పాను. ఇక ఆ సమాధానానికి అతను షాక్ అవ్వాలి. నో మోర్ డిస్కషన్స్, ఒక యాక్షన్లో దిగాలి. అంటే అతన్ని కొట్టడానికి, పనిష్ చేయడానికి రెడీ అవ్వాలి. సో అలాంటి ఆన్సర్ కావాలన్నాడు. జస్ట్ డిస్కషన్. విష్ణు గారు, నేను, నా తోటి రచయిత ఆకలి శివప్రసాద్ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం సీన్ గురించి. నాకు స్పాంటేనియస్గా ఒక ఆలోచన వచ్చింది. ఒక తల్లి గర్భాన్ని కాయినింగ్ చేసి ఆ డైలాగ్ చెప్పాలని ఇమ్మీడియట్గా చెప్పాను. చెప్పిన వెంటనే విష్ణు గారు చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది, ఇది ఫిక్స్డ్ అని చెప్పారు. సో ఆ డైలాగు ఈ సినిమా మొత్తానికి నాకు నచ్చిన, నేను రాసిన ఒక బెస్ట్ వర్క్ కింద ఫీల్ అవుతున్నాను. అదే మంచి డైలాగ్ అది. అరే భవిష్యత్తులో ఎవరైనా కులం పుట్టుక గురించి మాట్లాడితే విష్ణు గారు పోషించిన కన్నప్ప పాత్ర చెప్పిన సమాధానాన్ని మించి ఇంకోటి మరొకటి ఉండదనేది నా వ్యక్తిగత ఉద్దేశం. ఇంకొకటి అండి, అక్కడ ప్రభాస్ సన్నివేశాలు 3 లేయర్లుగా చెప్పారు. జనాలుగా భక్త కన్నప్ప సినిమాలోనేమో బాలయ్య శివుడిగా పోషించిన బాలయ్య గారు కన్నప్ప దగ్గరికి రావడం, అక్కడి నుంచి మళ్ళీ నీళ్ళ దగ్గరికి, వాణిజ్య దగ్గరికి వెళ్ళటం చూపించారు. అలా జరిగింది. కానీ ఇక్కడ 3 లేయర్లుగా 3 రూపాల్లో కనిపించినట్టు చూపించారు. ఈ కాన్సెప్ట్ ఆలోచన అది ఎలా వచ్చింది? అది విష్ణు గారిది. అంటే ఆయన చాలా డీటెయిల్డ్గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇది చెబితే ఎవరో నమ్మరు. అంటే నేను ఎందుకు విష్ణు గారు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, కొంతమంది మహానటులు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు, ఆయన పౌరాణికాల స్క్రిప్టులు సముద్రాల గారు, పింగళి గారు
కొండవీటి వెంకట కవి గారు ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప రచయితలు ఉన్నప్పటికీ ఎన్టీ రామారావు గారు ఎంతో పరిశోధించి అందులో ఇన్వాల్వ్ అయ్యి రాశారు స్క్రిప్ట్లు. అందువే క్లాసిక్స్గా నిలిచిపోయాయి. అలా కమల్ హాసన్ గారు కొన్ని క్యారెక్టర్లను డిజైన్ చేస్తుంటారు. అలాగే ఒక రాజ్ కపూర్ గారు కావచ్చు, అమీర్ ఖాన్ గారు కావచ్చు, ఒక హీరోలు రైటర్లు అయినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పాత్రలో లీనమైపోతారు. ఉదాహరణ కన్నప్ప క్లైమాక్స్ని అందరూ అత్యద్భుతంగా పూడుతున్నారు. విష్ణు గారు పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, అంత మునుపు నా భూతో నా భవిష్యత్తు మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఒక రైటర్ సీన్ రాసి విష్ణు గారికి ఎంత ఇన్పుట్స్ ఇచ్చి మీరు ఇలా చేయాలని కూడా ఇంకొక రైటర్ రాసింది ఆయన చేయాల్సి వస్తే 99.5% దగ్గర ఆయన పెర్ఫార్మెన్స్ ఆగిపోతుంది. ఆ పాత్ర నేను ఆవాహన చేసుకొని లీనమైపోయి నేను ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అనుకుంటేనే ఆ సీన్ అంత అద్భుతంగా పండుతుంది. ఇది ఆర్టిస్టే క్రియేటర్ అయినప్పుడు జరిగే అడ్వాంటేజ్. ఇది అన్నిసార్లు జరగదు ఈ మ్యాజిక్. కొన్నిసార్లు ఆర్టిస్టులకి ఏంటంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ పొటెన్షియాలిటీ తెలియదు. హనుమంతుడికి తన బలం తల తెలియనట్టు. అటువంటిప్పుడు ఏంటంటే కొన్నిసార్లు పొరపడచ్చు కూడా. బట్ ఈ సినిమాకి మాత్రం విష్ణు గారే రైటర్ కావడం వల్ల క్లైమాక్స్ అంత అద్భుతంగా పండింది అనేది నేను ఫీల్ అవుతున్నాను. కానీ అట్లా స్క్రీన్ ప్లే చేయడం అనేది అద్భుతంగా వచ్చింది. అవును, ముగ్గురిది కలిపి ఒకే చోట ఉండాలనేది విష్ణు గారి కాన్సెప్ట్. దాని మంది మా టీంలో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో, 1 by 1 వెళ్ళొచ్చు కదా. మోహన్ బాబు గారి దగ్గరకు వచ్చి, విష్ణు గారి దగ్గరకు వచ్చి, ఇక్కడ 1 by 1 వెళ్ళాడు మన భక్త కన్నప్పలో. ఈశ్వరుడు అనేవాడు ఒక అతను, రుద్ర అనే అతను దైవాంశ సంభూతుడు, అందరి దగ్గర ఒకేలా ఉంటాడు. ఇప్పుడు మీకు నాకు కష్టం వచ్చింది అనుకోండి, ఆ దేవుడు ఈశ్వరుడు మీ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు తప్పితే ముందు తోట ప్రసాద్ దగ్గరికి వెళ్ళి హేమసుందర్ దగ్గరికి వెళ్దాం, హేమసుందర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ప్రసాద్ దగ్గర ఆలోచించడు. ఆయన ఇద్దరి దగ్గరికి వస్తాడు. అక్కడ కైలాసనాథ శాస్త్రి పాత్ర లేదు కాబట్టి బహుశా భక్త కన్నప్పలో ఆ పాత్ర లేదు. ఇక్కడ 2 చోట్లకి వెళ్తాడు, నీల దగ్గరికి వెళ్తాడు, కన్నప్ప దగ్గరికి వస్తాడు. ఆయన కథ స్క్రీన్ ప్లేలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే అండి, కథ మొత్తం వాయులింగం చుట్టూ తిరుగుతుంది. ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, ఈ వాయులింగం చుట్టూ పవిత్ర పుణ్యక్షేత్రం ఏర్పడుతుంది. అది నెరవేర్చే మహాభక్తుడు కావాలి. ఇది ఈశ్వరుడిది. ఈ వాయులింగం ఎందుకు మహాదేవ కొంతమంది తెలియకుండా కథ అర్థం చేసుకుని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదైనా అగ్రవర్ణ భావజాలంతో అది ఎవరికి కనపడకుండా దర్శనం చేయకుండా ఉంటుందా అన్నది చాలా చాలా పొరపాటు. ఈ వాయులింగానికి ఒక మహిమ ఉంది. చనిపోయిన వాళ్ళని బతికించే ప్రాణలింగం అని చెప్పాం సినిమాలో. ఈవెన్ మార్కండేయుడుని కాపాడిన శివలింగం ఇదే అని కూడా ఒక చోట ప్రస్తావన ఉంది. అంతేకాకుండా కొంతమంది ఏమంటారంటే, కొంతమంది తమిళనాడులో ఏదో గుడి ఉంది అక్కడ మార్కండేయుడు పూజించాడని చెబుతారు. కానీ నేను చదివిన పురాణాలు పుస్తకాల్లో ఏముంది అంటే, మార్కండేయుడు వాయులింగాన్ని పూజించాడు, అందువల్ల యమదూతలు వచ్చి కూడా తీసుకెళ్ళలేకపోయారు, యముడు కూడా తీసుకెళ్ళలేకపోయాడు. మోహన్ బాబు ఇంట్రడక్షన్లో డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ మొత్తం రాసింది నేనే. అందులో ఆయన చిరంజీవుల్లో ఒకరిని చేసిన మార్కండేయుడిని సప్త చిరంజీవుల్లో ఒకడైన అని చెప్తారు ఆయన. సో అందువల్ల ఏంటి అంటే, ఆ మార్కండేయుడిని కాపాడిన ప్రాణలింగం ఇది, చనిపోయిన వాళ్ళు బతికిస్తున్న ఒక బిలీఫ్. ఇంకొకటి ఇంకా అప్పుడు చెప్పాలంటే, ఈ వాయులింగానికి ఒక మహిమ ఉంది. ఈ వాయులింగం ఉన్న ప్రదేశాల్లో గాలి సోకిన చోట ఇసుక బంగారం మొత్తం నమ్మేవాళ్ళు. కొన్ని కథలు చదివాను. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖ నదీ తీరంలో అక్కడ పనిచేసే కూలీలకి ఇసుకని ఇచ్చేవాడంట, ఇసుక బంగారం అయ్యేదట. ఇక్కడ స్వర్ణముఖి అనే పేరులో ఏంటి, బంగారముఖ ఉంది. ఇక్కడ మన తెలుగునాటే కాదండి, ఈ పంచభూత లింగాల్లో ఉన్న ప్రతి చోట కూడా ఆ నదీ తీరం ఒక స్వర్ణమయం రాస్తుంది. ఇప్పుడు కావేరీ నదీ తీరాన్ని పొనియన్ ఏదో అంటారు. ఆ పొనియన్ అనే దానికి కారణం ఏంటి అంటే అది బంగారు నది అనేది. ఇప్పుడు అది చిదంబరంలో కావచ్చు, జలలింగం ఉన్న జంబుకేశ్వర్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా కావేరీ నది బంగారమయమైందని అక్కడ తమిళంలో కూడా రాసి ఉంది. సో దీనికి ఆ మహిమ ఉంది. ఆ మహిమ బయట వాళ్ళకి, ఇప్పుడు ఎవడ బలితే అక్కడ వెళ్ళి బతికి వచ్చేస్తున్నాను అనుకోండి, చిరంజీవులు అయిపోతున్నాను అనుకోండి, దుర్మార్గులు కూడా అవ్వచ్చు. అందుకని దాన్ని కాపాడే పాత్ర మహాదేవ శాస్త్రి పాత్ర. దాన్ని ఎత్తుకెళ్ళిపోయి దాని స్వార్థాన్ని వాడుకునే పాత్ర విలన్ కాలాముకుడిది. ఆ వాయులింగాన్ని ఎప్పటికైనా దర్శించాలనుకునే మహాభక్తురాలు, హీరో ప్రియురాలు నెమలి. అసలు ఆ వాయులింగం గురించి అసలు పట్టించుకోకుండా అనుకోకుండా మహాభక్తుడయ్యే పాత్ర తిన్నడిది. సో ఈ సినిమాలో ప్రతి పాత్ర వాయులింగం చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ పేర్లు ఎందుకు మార్చారు మరి? భక్త కన్నప్పలో నీల అనే పాత్ర ఉంది, ఇక్కడ నెమలిగా మారింది. అంటే యాక్చువల్గా చరిత్ర ప్రకారం కన్నప్ప తినడ భార్య పేరు నీల, అతని తండ్రి పేరు నాదనాథుడు. ఇంకొకటి, మిగిలిన సినిమాలు ఎప్పుడు కన్నప్ప తండ్రి పాత్రను చెప్పలా, అతని గురించి ప్రస్తావించలా. ఈ విష్ణు గారి కన్నప్ప సినిమాలో మొట్టమొదటిసారి నాదనాథుడి పాత్ర సృష్టించారు, పెట్టారు. ఇక నీలది నెమలి ఎందుకు అనేది ఎక్కడో ఒక నెమలి అనే కాయినింగ్ ఒకటి ఏదో అనిపించి నెమలని పెట్టారు. ఇంకొక సన్నివేశం నాకు బాగా నచ్చింది ఏంటంటే, శరత్ కుమార్ని నాగనాథుడిని ఆ చంపే సన్నివేశంలో విష్ణుకి కనిపించడం, అవునండి, అక్కడ జరిగే సన్నివేశాన్ని ఇక్కడ రూపంలో కనిపించడం అనేది అది హైలైట్ అయింది బాగా. అది కూడా విష్ణు గారి ఐడియా. అంటే విష్ణు గారు మొన్న థ్యాంక్ మీట్లో కూడా చెప్పారు, వాళ్ళ తాతగారు చివరి అవసాన దశలో ఉన్నప్పుడు తన కొడుకు మోహన్ బాబు గారిని పిలిచి,
తన జీవితంలో నేర్చుకున్న విషయాలని చెప్పాలని తహతలాడిపోయిన విషయం ఆయన ప్రస్తావించారు. ఇది ఆయన మనసు మీద చెరగన ముద్రేస్తుంది. అంటే ప్రతి తండ్రి కూడా తన సంపాదించిన ఆస్తి తన కొడుకు ఎలాగ ఇచ్చేయాలనుకుంటాడో, తన 60 ఏళ్ల జీవితం, 70 ఏళ్ల జీవితం, 80 ఏళ్ల జీవితం సారం ఏదైతే ఉందో ఒక్కసారిగా తన పిల్లలకి చెప్పాలి. ఈ సారం నుంచి వాళ్ళు ఏదన్నా ఒక దారి ఎత్తుక్కుంటారని ఒక ఆశ ఉంటుంది. ప్రతి తండ్రికి చనిపోయే ముందు ఒక పావు గంట అవకాశం ఇస్తే తన పిల్లలకు ఖచ్చితంగా తన జీవితం నేర్చుకుని చెప్తాడు. సో ఈ సీన్ అనుకున్నప్పుడు మా టీంలో చాలా డిస్కషన్ జరిగింది. ఆత్మ వచ్చి మాట్లాడడం ఏంటి అన్న దాని గురించి చాలా డిస్కషన్ జరిగింది. బట్ విష్ణు గారు చాలా మొండిగా పట్టుబట్టి ఈ సన్నివేశం చేశారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, చాలామంది తెలియని విషయం, న్యూజిలాండ్లో షూటింగ్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న రీతిలో సీన్ రాలేదని మళ్ళీ రీషూట్ చేశారు. ఓకే. విష్ణు గారికి శరత్ గౌడ్ మధ్య నా కాన్వర్సేషన్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ది ఫిల్మ్. అది కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత అండి, ఇప్పుడు కన్నప్ప అంటే శివుడి కళ్ళు, అసలు ఈ కళ్ళ వెనకాల ఉన్న చారిత్రకంగా ఏమన్నా జరిగిందా? ఆ పూర్వపత్రాలు ఏంటి అసలు? అంటే ఒకటి ఏంటంటే కన్నప్ప అనేవాడు తన కళ్ళు ఇచ్చాడు అనేది అందరికీ తెలిసిన చారిత్రక సత్యం ఇది. ఇంకొకటి ఏంటంటే ఈశ్వరుడికి ముక్కంటికి త్రినేత్రుడికి ఒక వ్యక్తి ఎవరైనా ఇచ్చారంటే తిన్నాడు. కానీ దానికన్నా ముందు నేను చదివిన ఒక పురాణం, మోస్ట్లీ శివపురాణం అని నాకు గుర్తు, తప్పైతే నన్ను క్షమించండి. నరనారాయణులు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ నరనారాయణులే కృష్ణార్జునులు. నరనారాయణులు కృష్ణార్జునులు, నరుడు నారాయణుడు ఇద్దరూ కూడా. నారాయణుడు అంటే విష్ణుమూర్తి స్వరూపం, నరుడు. ఈ నారాయణుడు ఈశ్వరుడి కోసం ఒక సహస్ర పద్మతో ఒక సహస్ర పూజ చేశాడు, సహస్రార్చన చేశాడు. ఆయన చేసినప్పుడు ఆయనకి 1000 తామర పూలతో శివుని పూజిస్తాను. 998 పూలు అయిపోయిన తర్వాత 2 పూలు తగ్గిపోయాయి శివుని పూజించడానికి. అప్పుడు నారాయణుడు పద్మాక్షుడు అంటారు కాబట్టి తన 2 నేత్రాలు తీసి ఈశ్వరుడికి సమర్పించి పూజ పూర్తి చేశాడట. ఇది శివపురంలో ఉంది. మొదట ఇచ్చిన వ్యక్తి నారాయణుడు. ఆ తర్వాత ఆ నరుడి అంశలో నరుడు అర్జునుడిగా పుట్టాడు, అర్జునుడు తినడగా పుట్టాడు, తినడే కన్నప్ప. సో నారాయణుడు మొదటి జన్మలో తన నేత్రాలు అర్పిస్తే ఆ చివరి జన్మలో ఆ నేత్రాలు శివుడికి ఈశ్వరుడు సంప్రదించిన వాడు కన్నప్ప. మరి ఇది సినిమాలో చెప్పుంటే ఇంకా బాగుండేదేమో కదా. అంటే ఇది డిస్కషన్ స్టేజ్లో నేను పరిశోధించి చెప్పాను. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైపోతున్నాయంటే హిందూ ధర్మం గురించి కథ చెప్పాల్సినప్పుడు నీకు ఆధారాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. అంటే నన్ను క్షమించాలి, ఈశ్వరుడు నారాయణుడు ఇద్దరు ఒకటే అని ఎందరో మహానుభావులు పండితులు చెప్పారు. కానీ దేశంలో కొన్ని వందల సంవత్సరాల శైవం వైష్ణవం గురించి భేదాలతో రకరకాలుగా విభేదాలు కొన్ని సృష్టించబడ్డాయి. ఇప్పుడు నారాయణుడు ఇచ్చాడు అనే దానికి నేను సాక్ష్యాధారాలు ఏమి చూపిస్తాను? ఆ శివుడో విష్ణుమూర్తి వచ్చి చెప్పాలి. భక్తి సినిమా కాబట్టి ఫస్ట్ హాఫ్లో కొంత, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి కంపారిజన్ వచ్చింది కాబట్టి, ఇది భక్తి సినిమా కాబట్టి కన్నప్ప ప్రస్తావన మన క్లైమాక్స్ హైలైట్ అయింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు చెప్పిన ఈ సన్నివేశం కానీ ఫస్ట్ హాఫ్లో ఉండి ఈ గూడాల మధ్యలో పోరాటాలు అవన్నీ తగ్గించేసి ఉంటే ఇంకా పెద్ద. గుడాల మధ్య పోరాటం విషయం కూడా వస్తాను సార్ నేను. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు కన్నప్ప నాస్తికుడు భక్తుడయ్యాడు, తన కళ్ళు ఇచ్చాడు, ఇది అందరికీ తెలిసింది. దాని ముందు కన్నప్ప జీవితం ఏంటి? వేటగాడు, గుడిలో ఉన్నాడు. ఇతని గురించి చెప్పేటప్పుడు ఇతని పర్సనల్ లైఫ్ ఏం చెప్పాలి? ఇప్పుడు అంతమంది వచ్చిన కన్నప్పలో ఏంటి? అతను ఎక్కడ అడవిలో దొరికిన బిడ్డ, పెంచుకున్నారు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ పెళ్లి గురించి ఇష్టం లేదు, గుడిలో నుంచి తరిమేశారు. ఇది అంతవరకు ఉన్న కథ. ఇది చెప్పాలనుకుంటే హైందవ ధర్మం గురించి చెప్పాలనుకుంటే హైందవ ధర్మానికి పొంచి ఉన్న ప్రమాదం, విదేశీయుల దాడి, ఆ సమయానికి మనలో ఐక్యత లేపడం. ఇప్పుడు 5 గుడాలు అనేది గుడాలని చూపించడం ఉద్దేశం కాదండి. ఆ గుడాల్లో ఐకమత్యం లేదు. 5 గుడాలు 5 తెగలు, 5 తెగలకి జాతి పేర్లు ఉన్నాయి. కానీ సెన్సార్ వాళ్ళు వద్దనడంతో 5 తెగల పేర్లు తీసేశారు. ఆ 5 తెగల మీద తీసిన ఒక అద్భుతమైన పాట ఉంది, ఆ పాట కూడా పక్కన పెట్టారు. సో విష్ణు గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత మహిమగల వాయులింగం కోసం విదేశీయులు ప్రయత్నించి దాన్ని అడ్డుకొస్తే మనం ఏం చేస్తామంటే వాడిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాం. నీవు గొప్ప, నేను గొప్ప, ఎవడ చేయాలని కొట్టుకు చస్తూ ఉంటాం. అందువల్లే ఈ దేశాన్ని ఇంతమంది విదేశీయులు దురాక్రమణ చేసి మన హైందవ ధర్మాన్ని, ఆలయాలను ధ్వంసం చేశారు. ఎక్కడి నుంచి వచ్చిన గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయాన్ని ముక్కలు చేసి ఆ పవిత్రమైన జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమలింగాన్ని తన కాలి కింద మెట్ల కింద వేసుకున్నాడు అతను. ఎందుకు? మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల. తర్వాత 7 శాతంలో వచ్చిన తురుష్కులు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లు కావచ్చు, లేక వేరే ప్రాంతం నుంచి వచ్చిన యూరోపియన్స్ కావచ్చు, వీళ్ళందరూ మన కల్చర్ని నాశనం చేశారు. అలా వచ్చిన వాడు ఈ విలన్ గాంధార దేశపు కాలాముకుడు. ఇక్కడ గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ వేరే మతస్థులను పెట్టచ్చు కదా అని మీరు నన్ను అడగచ్చు విలన్ గురించి. ఈ కథ జరిగింది 2-3 శతాబ్దాల మధ్య జరిగింది అనేది మాకు దొరికిన ప్రాథమిక ఆధారాలు. మేము ఖచ్చితంగా చెప్పలేం, అంటే శిలాశాసనాల్లో ఏమీ లేవు. కానీ
అప్పటికి వేరే మతం పుట్టల. ఆ మతం మన దేశంలో ప్రవేశించింది 7వ శతాబ్దంలోకి. ఆ పుట్టుకే 5-6 శతాబ్దాల మధ్య జరిగింది. అటువంటి అప్పటికి పుట్టని మతం వస్తువులు మన దేశం మీద దండయాత్రను చూపించడం చాలా తప్పు. అందువల్ల ఆ పాయింట్ పక్కన పెట్టి, గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్. సో అక్కడి నుంచి వేరే ఒక అతను వచ్చాడు, ఈ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోవడం అనుకున్నాడు, శివలింగాన్ని ఎత్తుకెళ్ళిపోవడం అనుకున్నది మా కథలో చెప్పింది. కథలో చెప్పింది ఫస్ట్ హాఫ్ కూడా కథకు సంబంధం లేదని కొంతమంది భావిస్తున్నారు, కానీ తప్పు. ఆ వాయులింగాన్ని, మహిమగల వాయులింగాన్ని ఎత్తుకెళ్ళిపోయి ధ్వంసం చేద్దాం అన్న విలన్ ఒకవైపు, వాడిని పోరాడకుండా మేము గొప్ప మీరు గొప్ప అని కొట్టుకు చచ్చే మన భారతదేశంలోని కొన్ని ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య. మరి ఈ అంశాన్ని భక్త కన్నప్పలో ఎందుకు చర్చించలేదు బాపు గారు? అది వాళ్ళ ఆ బాపు గారు, ములపూడి వెంకటరమణ గారు మహానుభావులు. వాళ్ళ కథను ఒకలా చూశారు, ఒకలా చెప్పారు. విష్ణు గారి కథను ఇంకోలా చూద్దాం అనుకున్నారు, చూపిద్దాం అనుకున్నారు. అందుకే మేమందరం దోహదపడ్డాం అంతే. అంటే ఇప్పుడు ఒక మాట సార్, ఒక ధర్మాన్ని కాపాడాలంటే మన గుడికెళ్ళి పూజిస్తే కాదు, ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరితో కూడా మనం పోరాడాలి, ఐకమత్యంగా ఉండాలి. హైందవ ధర్మం ఒకటే, అందులో కులాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు. దురదృష్టవశాత్తు హైందవ ధర్మంలో మనం కులాలు ఎత్తుక్కుంటున్నాం, ప్రాంతాలు ఎత్తుకున్నాం. అందువల్లే కొంతమంది నన్ను క్షమించాలి, కొంతమంది ఈ ధర్మాన్ని వదిలి వేరే ధర్మాల వైపు ఆకర్షితులు అవడం కారణం కూడా ఇదే కారణం. ఇంత సమస్యని ఆయన చెప్పడానికి ప్రయత్నించారు విష్ణు గారు. అది ఆడియన్స్కి ఏంటంటే 5 గుడాలు తెగలు వాడెవడో వచ్చాడు, అది యాక్షన్ సేక్ యాక్షన్ కాదండి, ధర్మం కోసం. అంటే ఇంకొక విషయం, అతను నాస్తికుడు అయినా కూడా ధర్మం కోసం పోరాడాడు అతను. అందువల్ల ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఇంకెంతమంది ఎలా పోరాడాలి? ఇది సినిమాలో చెప్పదలుచుకున్న పాయింట్. అంటే చాలామంది 3 గంటల 6 నిమిషాల సినిమా అవసరమా అనే ఒక విమర్శ ఉంది, ఇది మీరేమంటారు? అంటే ఈ కథకి ఇంతే ఉండాలి, ఈ కథ కనుక కాదండి. ఒక కథకుడు, దర్శకుడు ఈ కథను ఎంతలా చెప్పాలనుకున్నా అంతలా చెప్తారు. ఇంకా ఏంటి అంటే ఇంకొంత ఫుటేజ్ ఉంది, ఎడిటింగ్ రూమ్లో ఉంచింది. సో అది మేబీ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుందో రాదో నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మోరి ప్రసాదం లాగా భావిస్తారు భక్త కన్నప్పలో. ఎందుకంటే అది ఇక్కడ గూడెంలో పుట్టిన వ్యక్తిగా చూపించలా, కానీ ఇక్కడేమో చిన్నడు ఆ గూడెంలోనే పుట్టారు, అమ్మా నాన్న ఉన్నారంటే చెప్పారు. ఇది నిజం, ఇది చారిత్రక సత్యం. తిన్నడు అనేవాడికి అనాథ కాదు, గుడిలో దొరికిన అమ్మవారి ప్రసాదం కాదు. అది బాపు ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టి, కల్పన. యాక్చువల్గా చరిత్ర ప్రకారం, రాసిన పురాణాల ప్రకారం తండ్రి పేరు నాథనాథుడు, తల్లి పేరు దుంతి. సో అది మేము చెప్పాం సినిమాలు. అలాగే కైలాసనాథ్ శాస్త్రి కాస్త మహదేవ శాస్త్రిగా మారడానికి ఇది కల్పిత పాత్ర లేకపోతే ఏంటి? అది కాదు సార్. ఇప్పుడు దూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యంలో తిన్నడు పూజించిన వాయులింగానికి ఒక అర్చకుడు ఉన్నాడు. ఆయన పేరు శివశర్మ, ఏదైనా పేరు గుర్తులేదు, పొరపడితే క్షమించండి. సో ఆయన మహాభక్తుడు. ఆయన ఏంటి అంటే ఒక అతను మాంసం పెడితే అతను ఆశ్చర్యపడిపోతే, అలా కాదు అతను భక్తి తెలుస్తుందని శివుడు చెప్తాడు. ఇది ఆ కావ్యంలో రాసింది. కానీ తర్వాత క్రమంలో ఏంటి, కావ్య నాటకంగా మార్చే ప్రయత్నంలో కొన్ని కన్నడ నాటక సంఘాలు ఈ పూజారి పాత్రను సృష్టించాయి. అంటే అతను ఆటవికుడు కాబట్టి అతనికి ప్రత్యర్థి ఎవరై ఉండాలి, ఒక అగ్రవర్ణానికి చెందినవాడై ఉండాలి, ఆ గుడి పూజారి అయి ఉండాలి అని సృష్టించారు. ఆ గుడి పూజాని ఏంటి మరి, అతను చెడ్డవాడని కల్పించడానికి అతను అబద్ధాలు ఆడతాడు. నేను కైలాసానికి వెళ్ళొచ్చాను అంటాడు, అమ్మవారి నగలు కొట్టేసి వేసికిస్తాడు. ఇది చాలా ఎర్లీ బిగినింగ్లో స్క్రిప్ట్ రాసే ముందు విష్ణు గారు కూడా చెప్పారు, ఒక పూజారి ఇలాంటి నెగిటివ్ థాట్స్ దుర్మార్గుడు ఎందుకు అయ్యి ఉంటాడు అంటే, ఒక ఆటవికుడు ఒక్కసారి పూజించే అంత భక్తి ఉంటే 24 గంటలు శివనామస్మరణలో తరిస్తూ అక్కడే పూజ చేసే అర్చకుడు ఇంకెంత పవిత్రంగా ఉంటాడు. అందువల్ల నో వే, అతనికి నెగిటివ్ క్వాలిటీస్ వద్దు. కొంతమంది మా టీంలో కొందరు లేదు, ఆ క్యారెక్టర్లు చాలా చాలా ఫన్నీ సీన్స్, అద్భుతమైన సీన్స్ వచ్చాయి. ఏది రావు గోపాలరావు కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో. అదే విష్ణు గారు నో నాట్ ఎట్ ఆల్, ఆ పాత్ర అలా ఉండకూడదని చాలా స్ట్రిక్ట్గా అండర్లైన్ చేశారు. చేసిన తర్వాత మేమందరం కూడా మహాదేవ శాస్త్రి పాత్రను అంత పవిత్రంగా ఉన్నతంగా తీర్చాం. ఆయన తాపత్రయం అంతా ఈ వాయులింగ రహస్యం దుర్మార్గుల చేతిలో పడితే ఏమవుతుందనే తపన తప్పితే ఇది వేరే వాళ్ళు చూడకూడదు అన్నది కాదండి. ఇంకొక మాట, ఇందాక ఎవరో అన్నారు ఒక మాట, సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లైమాక్స్లో మహాదేవ శాస్త్రి పాత్ర తిన్నడి పాత్రకు పాదావందనం చేస్తుంది, కన్నప్ప పాత్రకి. ఇక్కడ మోహన్ బాబు గారు తండ్రి, విష్ణు గారు కొడుకు. అంటే ఒక తండ్రి కొడుకు పాదావం చేయడం అనేది మామూలుగా ఒక ఆడియన్గా, ఫ్యాన్గా కూడా మనం ఎలాంటి వాళ్ళం ఎవరు ఒప్పుకోం. అక్కడ అది కాదు కావాల్సింది. ఆయన ఎంత మహాభక్తుడా అని తనను తాను తెలుసుకుని ఆయన ప్రాయశ్చిత్తంగా చేసిన ఒక నమస్కారం. అది అగ్రవర్ణ వ్యతిరేక భావజాలం కాదండి. అంటే మీకు ఎందా చెప్పినట్టు ఆదిశంకరాచార్యుల వారు ఒక ఆటవికుడి గురించి ఎందుకు రాశారు ఒక పద్యం, ఒక ఆటవికుడైన ఆదికవి వాల్మీకి ఎందుకు రామాయణం రాశారు. ఇక్కడ హైందవ ధర్మంలో కులం లేదండి. తర్వాత అండి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో
అసలు చాలామంది పేర్లు పడినాయి, ఎవరెవరు పని చేశారో ఏంటి? మా విష్ణు గారు కథ అన్నారు, కథా స్క్రీన్ ప్లే అయింది. ఆ తర్వాత ఆ టీంలో ఏంటి అంటే పరుచూరి గోపాలకృష్ణ గారు మోహన్ బాబు గారికి చాలా ఆత్మీయుడు, విష్ణు గారి గురు సమానులు. సో ప్రతి స్క్రిప్ట్ ఆయనతో డిస్కస్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ త్రూ అవుట్ కూడా ఆయన ప్రతి డిస్కషన్లో మాతో పాటు ఉండి మమ్మల్ని గైడ్ చేశారు. అలాగే ఇండియాలో మోస్ట్ వాంటెడ్ రైటర్, గ్రేట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు మోహన్ బాబు గారి కుటుంబానికి కూడా చాలా ఆత్మీయులు. సో విష్ణు గారు మొదట ఆయన కథ చెప్పారు. నేను డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు కూడా ఉన్నాం. యాక్చువల్గా నన్ను చెప్పమని అన్నారు విష్ణు గారు, బట్ మొదట విష్ణు గారు చెప్పారు ఆయనకి. చెప్పిన తర్వాత మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళి నేను కథ చెప్పాను ఆయనకి. సో విజేంద్ర ప్రసాద్ గారు ఒక 2 విషయాలు విష్ణు గారు గైడ్ చేశారు. ఏంటివి? మొదటిది ఏంటి అంటే కిరాత అర్జునీయం ఎపిసోడ్ స్క్రిప్ట్లో మొదటి నుంచి ఉంది, అది ఇంటర్వెల్ పాయింట్గా అది ఉంటుంది అనేది. బట్ విష్ణు గారు అది పెట్టాలా వద్దా, ఎందుకు, ఇది కన్నప్ప బయోగ్రఫీ. ఒక ఆటవికుడు నాస్తికుడి నుంచి ఆస్తికుడికి ఎలా మారాడు, తన జీవిత విధానం వెళ్ళిపోదాం, ఇతనికి పూర్వజన్మ కారణ జన్ముడు ఇదంతా వద్దు, ఇలాగ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి అలాగే వెళ్దాం. రాసి ఉన్నది కూడా ఆయన వద్దు అనుకున్నారు. బట్ విజయేంద్ర ప్రసాద్ గారు లేదు, అది ఉండాలని అన్నదాని మీద చెప్పారు. అప్పటికే ఏంటంటే నేను కిరాతార్జునంతో పాటు శ్రీనాథ మహాకవి హరవిలాసంలో ఇది అత్యద్భుతంగా రాశారు. అది మన విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరిగిన ఘట్టం. పైగా విజయవాడలో అమ్మవారి కొండ కిందే అర్జునుడు ప్రదర్శించిన శివలింగం ఉంది, విజయేశ్వర స్వామి దేవాలయం అది. సో ఈ ఎపిసోడ్ అనేది చేయడానికి ఒక కారణం విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన ప్రోత్సాహం. రెండోది, కథ విన్న తర్వాత ఆయన ఒక పాయింట్ చెప్పారు విజేంద్ర ప్రసాద్ గారు. ఈశ్వరుడు మొదటి నుంచి కూడా ఈ తిన్నడికి పరీక్షలు పెడుతూ ఉన్నాడు. అంటే పూర్వజన్మ లింక్ చేసి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇతను ఎప్పుడు శివభక్తుడు అవుతానని ఈశ్వరుడు పరీక్షిస్తూ ఉన్నాడు. చివరికి ఈశ్వరుడు ఇతని భక్తికి మెచ్చాలి. సో అది క్లైమాక్స్లో అది చెప్తే చాలా బాగుంటుందని విష్ణు గారు కూడా చాలా అద్భుతమైన ఫీల్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. బట్ ఇది ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది డైలమా. మీరు నమ్మని నమ్మపడి దీని గురించి చాలా ఆలోచిస్తున్నాం. ఈశ్వరుడు ఏం చెప్పాలి అనే దాని గురించి రకరకాల డైలాగ్స్ ఫ్రేమ్ చేసాం, మాట్లాడడం, ఏది ఓకే కాల. రామోజీ ఫిల్మ్ సిటీలో అక్షయ్ కుమార్ గారితో షూటింగ్ జరుగుతూ ఉంది. అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్, పార్వతీ పరమేశ్వరులు షూటింగ్ జరుగుతూ ఉంది. నేను ఈ సినిమా షూటింగ్ నేను వెళ్ళింది ప్రభాస్ గారు ఉన్నప్పుడు వెళ్ళా, మిగిలిన ఎప్పుడు వెళ్ళాలా. సో అది ఆలోచిస్తుండగా అక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 గంటలకి నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే విష్ణు గారు ఫోన్ చేసి చెప్పాను, నిన్ను నా దాసుడిని చేసుకుందామని చూశాను, కానీ నేనే నీ భక్తికి దాసోహం అయ్యాను. ఇది శివుడు చెప్పే డైలాగ్. ఇది విష్ణు గారికి చెప్పాను. చెప్పిన తర్వాత అది ఎక్సలెంట్, అది కరెక్ట్గా ఫిట్ అయిందని చెప్పేసి ఆ డైలాగ్ పెట్టారు. సో విజయేంద్ర ప్రసాద్ గారు ఏ పాయింట్ అయితే సైట్ చేశారో ఆ పాయింట్ మా క్లాస్ మినిట్ వరకు డైలాగ్గా తట్టల. బట్ లాస్ట్ షూటింగ్ జరుగుతున్న రోజు అప్పటికప్పుడు తట్టింది. సో అది అలా సినిమాలో వచ్చింది. ఇంకొకటి ఆకేళ్ళ గారి పాత్ర, ఆకేళ్ళ శివప్రసాద్ గారు ఈ సినిమాకి అఫీషియల్ డైలాగ్ రైటర్. ఆయనతో పాటు హిందీ రైటర్ మెహర్ అని ఉన్నారు. అంటే ముఖేష్ కుమార్ సింగ్ గారికి మహాభారత్ సీరియల్ కూడా ఆయన రాశారు. ఈ సినిమాకి ట్రీట్మెంట్ మొత్తం నేను రాశా. అంటే నాతో పాటు గోపాలకృష్ణ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, డైరెక్టర్స్ నాగేశ్వర రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు డిస్కస్ చేసినప్పటికీ ఈ సినిమాకి ఇప్పుడు ఏదైతే సినిమా ఉందో దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ రాసింది నేను. రాసిన తర్వాత నేను ఒక డైలాగ్ వర్షన్ రాశా, ఆకేళ్ళ శివప్రసాద్ గారు డైలాగ్ వర్షన్ రాశారు, హిందీ రైటర్ డైలాగ్ వర్షన్ రాశారు. ఈ 3 పెట్టుకుని ఈ 3 ఏది కావాలి అనేది విష్ణు గారు, మోహన్ బాబు గారు ఫైనల్ ఇచ్చేసి చేసింది. ఇది చేసిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ మీకు చెప్పినట్టు మోహన్ బాబు గారి ఇంట్రడక్షన్ సీన్ రాసింది నేనే. ప్రభాస్ గారి, అంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను, ప్రభాస్ గారి సీన్స్లో మేజర్ 95%, 90% డైలాగ్స్ నావే. అలాగే మీకు చెప్పినట్టు విష్ణు గారి కీ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అవి అంటే ఇంటర్వెల్స్ నాకు నచ్చంది, నేను నమ్మంది చేయను అనేది కీ డైలాగ్ నేను రాసింది. అలాగే ఇంటర్వెల్లో విష్ణు గారు మాట్లాడే డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అంటే అవి డైలాగ్స్ రాయడానికి నేను చాలా స్టడీ చేశాను. అంటే తన నాస్తికుడు ఈ క్యారెక్టర్. ఈ నాస్తికుడు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు అంటే, నాస్తికులుగా ఉన్న రకరకాల ఇంటర్నేషనల్ ఫిలాసఫర్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా తమిళనాడులో జరిగిన పెరియార్ రామస్వామి ఆయన ఉద్యమం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి స్పీచ్లు, ఇవన్నీ నా వీలైనంత మటుకు విని చదివి వాటిలోంచి కాయినింగ్ చేసిన డైలాగే ఇంటర్వెల్లో హీరో విష్ణు గారు మాట్లాడే మాటలు. అంటే చెమట పట్టని విగ్రహాలకు అనే డైలాగు నేను కరుణానిధి గారి స్పీచ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసింది. సో ఇంతగా నేను ప్రతి తెలుసుకుని రాయడానికి ప్రయత్నించాను. అలాగే శివపార్వతుల సంభాషణలో అక్కడ ఆ సంభాషణ విషయానికి వస్తారు. నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు భక్తకన్న సినిమా ఉందండి, పార్వతీ జగన్మాత కాబట్టి, ఇప్పుడు బాలయ్య రూపంలో శివుడు ఉన్నారు కాబట్టి స్టార్టింగ్లోనే మనకి కిరాతార్జునీయంలో సన్నివేశంతో స్టార్ట్ అవుద్ది. ఆయన చేద్దాం అనుకుంటే సందేహాలు వ్యక్తం చేయడు పార్వతీదేవి, ఆవిడ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కాజల్ అగర్వాల్ సందేహాలు వస్తూ ఉంటాయి, మాటికి సందేహాలే. ఒక జగన్మాతకి అన్ని సందేహాలు రావటం ఏమిటి? ఇక్కడ మీకు చెప్తాను నేను,
అమ్మవారికి అన్నీ తెలుసు, అయ్యవారికి అన్నీ తెలుసుగా. పార్వతీదేవి జగన్మాతకే తెలిసినప్పుడు పరమేశ్వరుడు తెలియదా, నేను చూస్తున్నా అంటుంటాడు. ఇది ఏంటి అంటే ఒక సృజనాత్మక చమత్కారం. ఇప్పుడు నాటకాలకు ఒక కావ్య లక్షణం ఉంటుందండి, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు నాటకం జరిగే ముందు సూత్రధారి పాత్రధారి వచ్చి మాట్లాడుకుంటుంటారు. జరగబోయే ఘట్టం గురించి అతను అడుగుతూ ఉంటాడు, ఇలా అవుతుందా ఇలా జరుగుతుందా అని. తెలియక కాదు సార్, కథ తెలియక కాదు. ఆడియన్స్ ఏ క్వశ్చన్ అయితే రైజ్ అయ్యిందో ఆ క్వశ్చన్ని అడిగించడం, దానికి సమాధానం చెప్పించడం ఉద్దేశం. పార్వతీదేవికి అమ్మవారికి తెలియంది కాదండి, మొత్తం సృష్టి అంతా తెలుసు, ఆది నుంచి అంతం వరకు తెలుసు వాళ్ళకి. బట్ ఏంటి అంటే కథలో రక్తి కట్టించడానికి ఇతను ఇది జరగబోతుందా అని అడగడం అనేది ఒక స్క్రీన్ ప్లేలో ఒక ఇంట్రెస్ట్ కలిగించే తప్పితే అమ్మవారికి తెలియదని ఉద్దేశం కాదు. ఇక్కడ మీరు ఆ శివపార్వతుల సంవాదంలో ఏదో చెప్పాలనుకున్నారు ఇందాక. శివపార్వతుల సంభాషణలో చాలా మటుకు నేను రాసినవి. అంటే మహాభారతం లేదా ఇప్పుడు అర్జునుడు కిరాతుడిగా ఎందుకు జన్మించాడు, అది సినిమాలో మేము డిస్కస్ చేసాం. అలాగే ఏంటి అంటే ఈ 3 పాత్రలకి ఇప్పుడు మీరు అన్న ప్రభాస్ గారు పడిన రుద్ర పాత్ర మహాదేవ శాస్త్రికి, తెన్నడికి, నీలకి, ముగ్గురికి ఎందుకు కనపడింది అంటే ఈ 3 చిక్కుముళ్ళు ఈ కథలో. ఒకళ్ళు నమ్మరు, ఒకళ్ళు లోకానికి చూపించరు, ఇంకోళ్ళు ఈయన తప్ప ఇంకోళ్ళు నమ్మరు. ఈ 3కి రకరకాల కొన్ని చీకటి పొరలు, కొన్ని అపోహలు ఉన్నాయి. అజ్ఞానం తొలగించడమే ఈశ్వరుడు త్రినేత్రుడి కార్యం. అందువల్ల ఆ సంకల్పం నెరవేర్చేది రుద్ర. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి భక్త కన్నంతో కంపారిజన్ ఇప్పుడైనా వస్తుంది, కంపారిజన్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు కిరాతార్జునేయులేనేమో మోహన్ లాల్ని చూపించారు, అక్కడైతే శివుడే వచ్చేవాడు, ఇక్కడ రుద్ర బదులు అక్కడ శివుడే రావాలి లెక్క ప్రకారం అయితే. అక్షయ్ కుమార్ పాత్ర అక్కడ ఎంటర్ కావచ్చు, మరి ఎందుకు ఈ 2 పాత్రలు ఎంటర్ చేయించారు? అంటే ఏంటంటే ఒకే నటుడు పోషించడం అనేది ఇదివరకు కొంచెం జరుగుండొచ్చేమో, కానీ ఇప్పుడు ఆ నాటకాల్లో ఇదివరకు మీకు గుర్తుందో లేదో, స్వరభ నాటకాలు కానివ్వండి, మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు అని ఉంటారు. కృష్ణుడి పాత్ర ఒకటే, కానీ ఒక్కో నటుడు ఒక దాంట్లో చేసేవాడు. ఎందుకు అంటే ఒక నటుడు పద్యాలు బాగా పాడేవాడు, ఒక నటుడు బాగా డైలాగ్ చెప్పాడు, ఇంకో నటుడు బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడు. ఇలా కొన్ని కారణాల వల్ల 2-3 గంటల నాటకాన్ని ఒకే నటుడు పూర్తిగా రక్తి కట్టించలేడు కాబట్టి అంతసేపు సస్టైన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాకి ఒక స్టార్ కాస్ట్ అనేది ఒక అట్రాక్షన్తో పాటు ఆ డిఫరెన్స్ కనపడాలి. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారే కిరాత పాత్ర వేస్తే మీరు ఒకసారి ఊహించుకోండి, ఆయన మహానటుడే, కానీ మోహన్ లాల్ గారు చేయడం వల్ల ఒక సర్ప్రైజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ప్రభాస్ గారు పోషించిన రుద్ర పాత్ర మోహన్ లాల్ గారు చేయొచ్చు, అక్షయ్ కుమార్ గారు చేయొచ్చు, కానీ ప్రభాస్ గారు పోషించడం వల్ల పాత్ర నిండుదనం వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు ప్రభాస్ గారిని ఇంతవరకు రెబల్ స్టార్గా ఫుల్ యాక్షన్ సినిమాలు బాహుబలి, కల్కి, అటు సాహో, సలార్ ఇలాంటి సినిమాలన్నీ చూసాం మనం. అటువంటి వ్యక్తి అయినా ఇలాంటి క్యారెక్టర్ చేసేటప్పటికి వాళ్ళ ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. మీకు గుర్తుండే ఉంటే కృష్ణరాజు గారు కటకటాల రుద్రయ్య అక్టోబర్లో రిలీజ్ అయితే నవంబర్లో మనవరి పాండవులో చేశారు ఆయన. ఆ క్యారెక్టర్కి ఎంత డిఫరెన్స్ చూపించారు ఆయన, అంటే పర్ఫార్మెన్స్, మాడ్యులేషన్. అలాగే ప్రభాస్ గారు కూడా చేశారు. సో ఒక్కో నటుల్లో ఉన్న ఆ డిఫరెన్స్, ఆ టాలెంట్, వాటితో పాటు ఆ స్టార్ క్యాస్ట్, ఆ స్టార్ వాల్యూ అనేది సినిమాకి చాలా అవసరం. అందువల్ల ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు వాళ్ళందరూ చేయడం వల్ల సినిమాకి మరింత నిండుదనం వచ్చింది. ఈ జనరేషన్ వాళ్ళు భక్త కన్నప్ప చూస్తే మళ్ళీ నచ్చదులేండి, ఎందుకంటే పాటల పరంగా ఓకే, కానీ అంటే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా టార్గెట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ భక్తి కథని మన చరిత్రని చెప్పాలనుకున్నప్పుడు యూత్కు తెలియాలి. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళకి కాళహస్తి కథ తెలుసు, కన్నప్ప కథ తెలుసు, రాజకుమార్ గారి సినిమా చూసుంటారు, కృష్ణరాజు గారి సినిమా చూసుంటారు. ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యకి వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఈ టాపిక్స్ మీద. నేను వాళ్ళని తక్కువ చేయడం కాదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఈ సినిమాలో యాక్షన్ ఎలా ఉండాలి, రొమాన్స్ ఎలా ఉండాలి, హ్యూమన్ ఎమోషన్స్, ఫాదర్తో రిలేషన్ కావచ్చు. మీరు త్రూ అవుట్ కూడా భార్యతో రిలేషన్ ఆలోచించుకోండి. అతను భార్య కోసమే వాయులింగాన్ని చూపిస్తాన్న మాట అవుతుంది. అతను నాస్తికుడు, ఆ అమ్మాయి మహాభక్తురాలు, అయినా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య దాని గురించి కాన్ఫ్లిక్ట్ రాదు. ఒకసారి కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత అది క్లైమాక్స్ కలా వెళ్తుంది, మన సినిమాలో చూస్తాం. ఆ క్లైమాక్స్ బాగా తీసుకొచ్చారండి, అది చివరి 40 నిమిషాలు అనేది చాలా హైలైట్ అయింది. కాదు, ఈశ్వరుడి కళ్ళు ఇచ్చే ముందు కూడా తన భార్య గురించి ఆలోచిస్తాడు, భార్యకి ఇచ్చిన మాటను తలుచుకుంటాడు. మోహన్ బాబు గారితో, విష్ణు గారితో మీరు ఫస్ట్ టైం పనిచేస్తుంటారు విష్ణు గారితో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మోహన్ బాబు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్ని. భలే దొంగల సినిమాలో మోహన్ బాబు గారు సిక్కరమే రక్క అనగానే నా దృష్టి ఈయన మీదకి మళ్ళింది. కురుక్షేత్రంలో శిశుబాలుగా ఆయన చెప్పిన డైలాగ్స్తో నేను కనెక్ట్ అయ్యాను. సో ఇన్నేళ్లుగా నేను ఆయన అభిమానించిన, జర్నలిస్ట్గా పరిచయం అయినా, మాట్లాడినా ఎప్పుడూ నా అభిమానం వ్యక్తం చేయలేదు. ఈ సినిమాకి ఆయనతో పనిచేయడం అనేది నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే ముఖ్యంగా నేను రాసిన మాటలు ఆయన చెబుతూ ఉంటే నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. ఆయన ఇంట్రడక్షన్ సీన్ నేనే రాశాను, అలా క్లైమాక్స్లో కొన్ని సీన్స్, ప్రభాస్ గారితో ఉన్న కాన్వర్సేషన్స్, ఇవన్నీ నేను రాసినవి.
వాటితో పాటు ఏంటి అంటే ఆయనతో ప్రయాణం అనేది చాలా అత్యద్భుతం. ఆయనతో మాట్లాడుతుంటే నాస్టాలజిక్ అనుభవాలు, ఆయన సినిమాలు చేసిన అనుభవాలు, వీటన్నిటితో పాటు ఆయన నా సినిమా రెమ్యునరేషన్తో పాటు నాకు చాలా బోనస్లు ఇచ్చారు. బోనస్లు అంటే ఏంటి అంటే ఆయన కాశీ దర్శనానికి వెళ్తున్నప్పుడు నన్ను పిలిచి కూడా తీసుకెళ్లారు. వైద్యనాథ్ జ్యోతిర్లింగ యాత్రకి, కాశీ యాత్రకి ఆయన నన్ను కూడా తీసుకెళ్లారు. ఆయనతో పాటు సమానంగా మమ్మల్ని చూసుకున్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి రోజు ఒక ప్రత్యేక దర్శనానికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లారు. అలాగే తెలివిగాను తెరుచుకుందయ్యా సాంగ్ రిలీజ్ అవ్వడు బెంగళూరులో ఆయన గురూజీ రవిశంకర్ గారు ఆశ్రమం జరిగినప్పుడు మోహన్ బాబు గారు తీసుకెళ్లారు. ఆయన ఒక రచయితకి ఇచ్చే గౌరవం ఏంటనేది ఈ సినిమా ద్వారా నేను తెలుసుకున్నాను. అది మొదటి విషయం. రెండోది ఏంటి అంటే బోనస్లు అని అంటే ఈ దర్శనాలు వీటి ప్రేమలతో పాటు ఎన్నోసార్లు ఆయనతో కలిసి భోంచేసాం. ఆయన వడ్డించిన సందర్భాలు ఉన్నాయి. విష్ణు గారు వడ్డించి, అంటే ఆయన నా బాస్, స్పష్టంగా చెప్పాలంటే నేను ఒక టెక్నీషియన్ వర్కర్ని, ఆయన బాస్ అయినప్పటికీ ఆయన అంతే గౌరవంతో అభిమానంతో నాకు వడ్డించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పర్సనల్ మూమెంట్స్ నేను మర్చిపోలేను. అంతేకాకుండా ఈ సినిమాకి నేను అందుకని హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే నాకు రెమ్యునరేషన్ ఒక ఎక్స్ అమౌంట్ వచ్చింది, అది కాదన లేదు. కానీ ఒకసారి నా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా, అంటే అప్పటికి నా అకౌంట్ అయిపోయినా, కన్నప్ప సినిమా అకౌంట్ అయిపోయినా, నాకు వేరే నెక్స్ట్ ప్రాజెక్ట్కి అడ్వాన్స్గా వేరే అమౌంట్ పంపించి నాకు సపోర్ట్గా నిలిచారు విష్ణు గారు, మోహన్ బాబు గారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఇక విష్ణు గారిలో నేను గమనించిన ప్రత్యేక అంశాన్ని ఖచ్చితంగా చెప్పాల్సింది. నా అదృష్టవశాత్తు ఈ జనరేషన్ అగ్ర హీరోయిన్ అందరితో కూడా నేను కలిసి పనిచేసే అవకాశం దొరికింది. మహేష్ బాబు గారి సినిమాలు గోస్ట్ రైటర్గా పనిచేశా, ప్రభాస్ గారు బిల్లా పనిచేశా, రామ్ చరణ్ గారు ఆరెంజ్ పనిచేశా, అల్లు అర్జున్ గారివి దేశముద్ర గోస్ట్గా చేశా, వరుడు, రుద్రమదేవి ఇవన్నీ చేశా. అలాగే ఎన్టీఆర్ గారి చిన్నప్పటి రామాయణం, కంత్రి, శక్తి, రామయాస చేసి ఇలా అగ్ర హీరోలందరితో కలిసి పనిచేశాను. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. అలాగే కళ్యాణ్ రామ్ గారు, రానా దగ్గుపాటి గారు, రామ్ గారు, వీళ్ళతో నేను కలిసి పనిచేసే అవకాశం వచ్చిన కొన్ని కారణాలు మెటీరియల్స్ కాలేదు. ఇంతమంది యంగ్ టాప్ హీరోలతో నేను పనిచేసే అవకాశం దొరికింది. వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తారు. విష్ణు గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వాటితో పాటు ఆయనలో ఉన్న ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఒక మొండితనం అనేది నాకు అత్యద్భుతంగా నచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన మీద రకరకాల సందేహాలు. ఈ కన్నప్ప పాత్ర రక్తి కట్టించగలరా లేదా, ఇంత భారీ సినిమా ఆయన తీయగలరా లేదా, ఏంటి ప్రభాస్ అంటున్నారు, మోహన్ లాల్ అంటున్నారు, అక్షయ్ కుమార్, వీళ్ళందరూ నిజంగా తీసుకొచ్చి చేయగలరా, న్యూజిలాండ్లో షూటింగా, ఇలాంటి ప్రశ్నలు, సందేహాలనే పటాపంచలు చేస్తూ 100 కోట్ల రూపాయలతో 2 ఏళ్ల పాటు కష్టపడి సినిమా తీశారు. ఆయన మీద వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద కావాలని ట్రోల్స్ చేసే బ్యాచ్ ఒకవైపు, వాళ్ళు రామా అన్నా కూడా తప్పుపట్టి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి విమర్శల మధ్య అవన్నీ తట్టుకుని, ఇంకా చెప్పాలంటే ఇంత పర్ఫెక్ట్గా సినిమా తీసి రిలీజ్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన లోపల ఇంటర్నల్గా ఎలాంటి ప్రెషర్స్ ఫీల్ అయ్యారో నాలాంటి వాళ్ళకి తెలియపోవచ్చు. బహుశా వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఉండొచ్చు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఉండొచ్చు, లేదా ఒకళ్ళిద్దరు పర్సనల్ ఫ్రెండ్స్తో ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఏ రోజు తన బిహేవియర్లో, తన డెసిషన్ మేకింగ్లో ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు చూపించలే ఆయన. ఇది నాకు నచ్చిన అత్యద్భుతమైన క్వాలిటీ. అంటే నేను ఒక రైటరు, ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసరు, నేను టెక్నీషియన్ పక్కన పెడితే నాకు బాగా నచ్చిన ఒక మంచి బాస్ ఆయన. అంటే ఒక బాస్ అనే వ్యక్తి ఇంతలాంటి విషయాలని ఇంత కూల్గా ఎలా డీల్ చేయగలరు అనేది ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆయనలో నాకు నచ్చిన అత్యద్భుతమైన క్వాలిటీ. ఆఖరిగా ఒక ప్రశ్న అండి. చెప్పండి సార్. ఇప్పుడు మంచు మనోజ్ ఈ సినిమా చూసి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఎంత వార్ నడిచిందో బయట తెలుసు, కానీ ఆయన పాజిటివ్గా స్పందించడం అనేది మీకేమనిపించింది? అంటే ఇప్పుడు సరే, వాళ్ళిద్దరి మధ్య విషయాల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నాకు లేదు, అది పర్సనల్ మ్యాటర్. ఈ సినిమా చూసిన ఎవరికైనా కూడా విష్ణు గారి పెర్ఫార్మెన్స్ నచ్చి తీరుతుంది. అంటే ఈ సినిమా పనిచేసిన నాకే, కొంత కంట్రిబ్యూట్ చేసిన నాకే 7-8 సార్ల పైన చూసిన ప్రతిసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. మొన్న మార్నింగ్ షో చూసినప్పుడు కూడా నాకు కళ్ళు చెమర్చాయి. సో అలాగే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా కళ్ళమండ నీళ్లు రావడం సహజం. ఇంతెందుకు, ఈ సినిమా ప్రొడ్యూసరు విష్ణు గారికి జన్మనిచ్చి ఇంత జీవితాన్ని ఇచ్చిన మోహన్ బాబు గారి కళ్ళమ్మటే నీళ్ళు వచ్చాయి. నేను అంటే మాతో పాటు కూర్చున్నప్పుడు చాలాసార్లు మొదటిసారి చూశారు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి ఆయనకి. తర్వాత క్లైమాక్స్ నేను చూడలేను రా అనేవాళ్ళు ఆయన. సో అంత మహానటుడే ఎలాగనంటే ఎవరికైనా కూడా కళ్ళు చెమరుస్తాయి. సో మనోజ్ గారికి కూడా ఈ సినిమా నచ్చడం, ఆ క్లైమాక్స్ నచ్చడం అనేది చాలా అభినందనీయం. అందరికీ నచ్చిన విషయం అది. ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని గతంలో ఈ సినిమాకి ముందు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు క్లైమాక్స్ అద్భుతంగా చెప్పారు, క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అలాగే
ఇక్కడే ఇంటర్వ్యూలో ఇదే మీరు కూర్చున్న సీట్లను కూర్చుని గజల్ శ్రీనివాస్ గారు కూడా క్లైమాక్స్ అద్భుతంగా అసలు ఉంది సినిమా అన్నారు. నేను ఇవన్నీ చెప్తున్నారు కావాలని చెప్తున్నారు అనుకున్నాను, కానీ నేను సినిమా చూశాను కాబట్టి నేను కూడా అదే ఫీల్ అయ్యాను. గజల్ శ్రీనివాస్ గారు గురించి ఒకసారి మోహన్ బాబు గారు చెప్పారు. మోహన్ బాబు గారికి ఆయనకి గజల్ శ్రీనివాస్ పరిచయం ఉందంట. ఎప్పుడో ఒకసారి గజల్ శ్రీనివాస్ గారు అంట కన్నప్ప కథ తీయచ్చు కదా అన్నారట ఆయన. గజల్ శ్రీనివాస్ గారు అన్నారట. సో ఆయన నోట అన్నమాట ఎందుకు మాట వచ్చిందో తెలియదు, కానీ అది ఈరోజు మెటీరియలైజ్ అయింది. ఆయన క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పారు. వీళ్ళందరూ ఇలా చెప్తారులే కావాలని చెప్తున్నారు అనుకున్నా, కానీ నేను చూసా కదా, నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యా. సినిమా ఆఖరి 40 నిమిషాలు అనేది ఒక పీక్స్లో ఉందండి. విష్ణు గారు ఇంత గొప్పగా నటిస్తారు, ఇందులో ఈయన టాలెంట్ ఉందా అనేది ఆడియన్స్కి ఈ సినిమాతో తెలిసింది. పైగా పాత కళాఖండంతో మరి రిస్క్ చేయడమే. ఖచ్చితంగా మీరు ఇప్పుడు మామూలు సాంగ్స్కే మీరు ఆ సినిమా ఈ సినిమా మాట్లాడుతున్నారు. మహానటులు డాక్టర్ రాజ్కుమార్ గారు, కృష్ణరాజు గారు వాళ్ళందరితో విష్ణు గారిని పోలిస్తే ఎంత రిస్క్ అండి, ఎంత ఛాలెంజ్ అది. కరెక్టే కదా. ఇప్పుడు దేవదాస్ సినిమా నక్నేన్ గారు చేసిన దేవదాస్ని తీసి సినిమా ఫెయిల్ అయింది, కానీ సాహసమే కదా. ఖచ్చితంగా సాహసమే. అదే మరి ఇంత బడ్జెట్తో లొకేషన్లో ఏదో బుట్టాయిగూడలు తీసిన భక్త కన్నప్ప మీరు వెళ్ళి న్యూజిలాండ్ చేసుకొచ్చారు సినిమాని. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. న్యూజిలాండ్ గురించి మొదటి టీజర్ అప్పుడు చాలా మంది కామెంట్ చేశారు. ఇప్పుడు అందరూ ఆ విజువల్ బ్యూటీకి సరెండర్ అయిపోతున్నారు. చాలా ఆ విజువల్ బ్యూటీ లేకపోతే సినిమా లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హేమసుందర్ గారు, థ్యాంక్ యూ.